ఈ రోజు వీడియోలో కన్నూర్ స్పెషల్ కల్తప్పం డిష్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. గో చెక్ మై వీడియో. ముందుగా మనం ఒక కప్పు రైస్ని ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకోవాలన్నమాట. బాగా తడిసేలాగా నానబెట్టేసుకున్న తర్వాత ఒక 6 గంటలు ఉన్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అంతలోపు మనం బెల్లంని కరిగించి ఉంచుకోవాలి. బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా కప్పు తీసుకున్నాం కాబట్టి. బెల్లం కరిగిన కాకుండా ఇలా వడకట్టేసుకోండి. ఏమైనా డస్ట్ ఉంటే కనుక పైన వచ్చేస్తుంది అనమాట. బాగా వడకట్టేసుకున్న తర్వాత అంతలోపు జార్లో బియ్యం వేసుకున్నాం కదా, బియ్యంలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. ఇవి వచ్చేసి జొన్న అటుకులు, మామూలు అటుకులు కూడా వేసుకోవచ్చు. ఇంకా 4 ఇలాచీ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బెల్లం వాటర్లో మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ని ఈ విధంగా వేసేసుకోవాలి. బాగా కలిసేలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. మీకు